మాతృదేవోభవ. మనసు వనములోన మద మత్సరములు క్రోధలోభములను క్రూర మృగములు. జగన్మాత మనసు వనములోన మద మత్సరములు క్రోధలోభములను క్రూర మృగములు. ఎన్నో పెరుగుచుండే ఎప్పుడు వేటాడెదో, ఎన్నో పెరుగుచుండే ఎప్పుడు వేటాడెదో. ఆలసింపదగునే అమ్మ మనసు, ఆలసింపదగునే అమ్మ మనసు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 860వ భాగానికి స్వాగతం పలుకుతాం. సామ్యవాదం ఏ రకంగా కూలిపోయిందో, అందుకు కారణాలేమిటో సోదాహరణంగా చెప్పుకుంటున్నాం మనం. పేడును దాచిపెట్టుకొనరే స్వేచ్ఛా పతాకాలుగా. ఎక్కడైనా ఎప్పుడైనా తప్పదు. ఇది కారణం అండి, ఒక బలమైంది. మతము, రాజకీయము, జీవితము, సమాజం ఇవన్నీ ఏవో రకరకాల విభాగాలు చేసి మాట్లాడతారు కానండి, అంతా ఒకే ఒక ఆత్మ పదార్థం నుంచి పుట్టడం వల్ల, అంతా ఒకే ఒక అపరిపూర్ణము, ఒక భ్రమ కావడం వల్ల అంతా ఒకలాగే ఉంటుందండి. ఎంత గొప్ప సిద్ధాంతమైనా, దేవుణ్ణి వ్యతిరేకించే సిద్ధాంతం కూడా చివరికి మతంగా మారుతుందండి. దానికో దేవుడు, దానికో పుణ్యక్షేత్రం, దానికో గ్రంథం, ఇంకా దాన్ని ఎవరో గీత దాటకూడదు, ఈ మడిగట్టు కూడా వచ్చేస్తాయండి. వీరిని మార్క్సిస్టు పతివ్రతలు అంటారు. మతమొక మత్తు మందనుచు మార్క్స్ అని నాడట, మతమొక మత్తు మందనుచు మార్క్స్ అని నాడట. మార్క్సిజమ్మునే మతముగ మార్చి భక్తులయి మత్తున మున్గెదరు అంతేగాని. మతమొక మత్తు మందనుచు మార్క్స్ అని నాడట, మార్క్సిజమ్మునే మతముగ మార్చి భక్తులై మత్తున మున్గెదరంతెగాని. జీవితమననేమి జీవునకు వేదనలేమి, ధనేతరమ్ములౌ హితమహితమ్ములేవి అని ఎన్నడునైన గణించినారుకో. జీవితమననేమి జీవునకు వేదనలేమి, ధనేతరమ్ములౌ హితమహితమ్ములేవి అని ఎన్నడునైన ఎరింగినారుకో, ఎన్నడునైన దలంచినారుకో. జీవితాన్ని గురించి వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించకపోతే మతాన్ని వ్యతిరేకించే సిద్ధాంతాలు కూడా మతాలే అవుతాయి. మతవాదులైనా మతరహితవాదులైనా ఆలోచించాల్సిన విషయం ఇది. దేవుడికి వ్యతిరేకం అనగానే చైతన్యం అనుకోవద్దు, అదో మూర్ఖత్వం, అదో మళ్ళీ కరడు కట్టిన పద్ధతి. అక్కడ మళ్ళీ దెబ్బతింటాడు, తప్పదు. మతం ఒక మత్తు మందనుచు మార్క్స్ అని నాడు. నిజమే, మతం ఒక మత్తు మందు, మతం ఒక మత్తు మందు అన్నాడు ఆయన. ఏ పరిస్థితుల్లో అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, ఎందుకని అన్నాడు, అసలు ఎందుకు అనవలసి వచ్చింది? సందర్భాన్ని నుంచి విడదీస్తే ప్రతి మాట చికాగ్గానే ఉంటుందండి. ఇవాళ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు వచ్చాక పెద్ద ఎదురవుతున్న ఇబ్బంది ఏమిటంటే, ప్రధానమైన ప్రవచనం నుంచి ఏవో కొన్ని మాటలు బయటకు తీస్తూ ఉంటే అవి కొన్ని అపార్థాలకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రవాహంలో, ఆ విశ్లేషణలో ఆ మాట వచ్చేస్తుంది. దాన్ని బయటకు తీస్తేనే ప్రమాదం. ఎందుకంటే ఆ ముందు వెనక ఏం లేదు అక్కడ, అలా నిలబడింది గాలిలో దెయ్యంలాగా. ఇంక దెయ్యంలాగే ఉంటుంది అది. అందుకని అవి పెడుతున్న వాళ్ళే జాగ్రత్త పడాలి. అందులో మళ్ళీ వారేవో వ్యాఖ్యానిస్తారు, వారేవో రకరకాల శీర్షికలు పెడతారు, వాటితోడు కొన్న పొరపాటు అయ్యే అవకాశం ఉంది. చాలా నిష్కల్మష ప్రవృత్తి ఉన్నవాళ్ళు తప్పితే వాట్సాప్లు, ఫేస్బుక్లు వాడకూడదు. ఎలా వాడుతున్నారో అందరికీ తెలిసి. అందుకని గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఎంత ప్రయోజనం ఉందో అంత నష్టం కలుగుతోంది. అపార్థాలకు దారితీస్తున్నాయి వ్యాఖ్యానాలు. సిద్ధాంతాలైనా అంతే. మతం ఒక మత్తు మంది ఎందుకు అన్నాడు ఆయన? దేవుడి మీద నమ్మకం ఆయనకు ఉందా లేదా, ఆయన ఏం పరిశోధించాడు, అవన్నీ వేరే విషయాలండి. సహజంగా ప్రభువు అయిన వాడు తనకి ప్రజలు లొంగి ఉండడం కోసం, తన నిరంకుశత్వాన్ని ప్రశ్నించకుండా ఉండడం కోసం, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మతాన్ని ప్రోత్సహిస్తాడు. ఇది బహిరంగ నిజం, బహిరంగ రహస్యం. ఇది ఇప్పటికీ జరుగుతుంది. అది దేవుడి పట్ల అంతగా నమ్మకం లేనటువంటి నాయకులు కూడా బాగా పెంచుతున్నారు. స్నానాలు, దీపాలు, జపాలు, హోమాలు పెంచుతున్నారు. ఇక్కడ వాళ్ళకి అర్థమైంది
ప్రజలు మన జోలికి రాకుండా ఉండాలంటే ఇవి బాగా పెరగాలి. అవి చేసేస్తే ప్రజలు సంతోషిస్తారు. ఉత్సవాలు బాగా జరిగాయంటే పలానా ఊరు ముఖ్యమంత్రిగా, మా గోదావరి జిల్లాలో అంటారు ఈ భాష, ఉత్సవాలు పలానా జరిగాయంటే పలానా ఆరు ముఖ్యమంత్రిగా ఉండాలి. 6 కోట్ల పిల్ల పాపలతో ఉండే ఎప్పటికే 6, మళ్ళీ ఆ తర్వాత 6 అబ్బాయి అనేస్తారని వెంటనే వీళ్ళు. ఇందులో ఎంత మోసపోతున్నాం అనే విషయం గ్రహించాలి. ఈ ఉత్సవాలు బాగా జరిపించడం మా ముఖ్యమంత్రి పని, అది చిన్న విషయం. అది అసలు పరిపాలన, వారి సంక్షేమం, వారి తర్వాత వారబ్బాయి అని వీరే అంటున్నారంటే వారికి మార్గం చూపించినట్టేగా అనేస్తారండి. ఎందుకంటే మనకి పాతకాలపు అలవాటు ఇది. ఎవరు ఏమాత్రం ఉపకారం చేసినా పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండబ్బాయి అనడం అలవాటు అండి. ఆ అలవాటు మీద అనేస్తారండి. ఇదే మతం మత్తుమందండి. ఇది గ్రహిస్తారు నాయకులు. బాగుందే, మనం ఇంతకాలం గ్రహించలేదు, అనవసరంగా ఏదో చైతన్యం వల్ల గొడవ అనవసరం అంతే బటాయి. ఈ రకంగా చూస్తే మతం మత్తుమంది. ఆ ఇబ్బంది ఇప్పుడు నడుస్తోంది కూడా. అంకెలు మార్చుకోండి, అక్షరాలు మార్చుకోండి, మీ జీవితం మారిపోతుందనే ఒక విష ప్రచారం జరగడం వల్ల ఎంఆర్ఓలు విఆర్ఓలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసునా అండి. ప్రతి వాళ్ళు వెళ్ళడం, పేరు మార్చమంటాం, స్పెల్లింగ్ మార్చమంటాం, మళ్ళీ దానికి పెద్ద ప్రక్రియ, గెజెట్ నోటిఫికేషను, దానికి దరఖాస్తులు, దానికి ఏవో పరిశీలనలు, మొత్తం నెలాళ్ళ పని. ప్రతి వాడు వెళ్ళడమే, వాళ్ళకి పిచ్చకపోతుంది. వీళ్ళ అదృష్టం ఏం మారిందో తెలియదు. కానీ ఇదే మొత్తం అందంటే దేవుడు అంటే ఇదే. అంకెలు అక్షరాలు ఉన్న దేవుడు అంటే గ్రహ దోషాలు, రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, నాగ దోషాలు, ఇవే దేవుడు. మీ తరంలో ఎప్పుడో 4 తరాల క్రితం ఎవరో పావును చంపారు, ఆ దోషాన్ని నేను వెంటాడుతాను మూతిమి కొట్టేది చెప్పిన వాడిని, అది దేవుడా? లేకపోతే మా దంపతులు కొంచెం పడట్లేదంటే పడేలా విధానం చెప్పడం మానేసేసి ఒక హోమం ఉందమ్మా, దాంపత్య హోమం, హోమం చేస్తే కలిసిపోతారా? మరి పెళ్ళెప్పుడు హోమం చేశారే? ఇదే మత్తుమందు, ఇదే మత్తుమందు. ఇలా మాట్లాడితే మళ్ళీ మతవాదులు ఏమంటారు? నాస్తికులండి, ఆయన హిందూ మతంలో ఉండే సంప్రదాయాలను విమర్శిస్తున్నారు. సంప్రదాయం అయినంత మాత్రాన్ని అన్నింటినీ సమర్థించాల్సిన అవసరం లేదు, సంప్రదాయం అయినంత మాత్రం చేతనే విమర్శించాల్సిన అవసరం లేదు. ప్రతిదాన్ని సమర్థించడానికి, విమర్శించడానికి విచక్షణ జ్ఞానం ఒకటి ఉంది. ముందు నిష్కల్మషమైన హృదయం ఉండాలి. ఒక వర్గాన్ని, ఒక ముఠాన్ని సమర్థించాల్సిన అవసరం నిష్కర్షగా ఉండే మేధావికి ఉండదు. వాడి మనస్సు పాల లాంటిది, అది హంస, పరమహంస. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఆ హంసను అర్థం చేసుకోవడం ఈ హింసవాదులకి ఏమర్థం అవుతుంది? ఏదో జరిగిపోయినట్టు, కొంపలు అంటుకుపోయినట్టు మాట్లాడడం ప్రతిదానికి, మళ్ళీ వీళ్ళే అంటించేది కొంపలు. ఇలాంటి సందర్భాల్లో మతం మత్తుమంది అన్నమాట నిజమే. కానీ దైవభక్తి, పాపభీతి లేకపోతే కొన్ని లక్షల మంది, కోట్ల మంది జనాన్ని ఎలా నడిపిస్తారు? అదే దైవభక్తి పేరు మీద ఒక మంచి ఆచారాన్ని మనం ప్రచారం చేయగలిగితే ఎవ్వరికీ పోలీసుల రక్షణ అవసరం లేకుండా క్రమశిక్షణగా ఉంటారు. దేవుడి కోసం ఈ పని చేస్తే దేవుడు కోపం వస్తుందమ్మా, మనం అంతా వరుసలో నిలబడాలి అని చెప్పగలిగితే అబద్ధమైనా పర్వాలేదు. అప్పుడు అది మతం ఏమవుతుంది? చైతన్యం అవుతుంది. అంటే దేనికి వినియోగిస్తున్నాం? మతం కూడా అన్ని విధాల పదునైన ఆయుధమే. ఎందుకంటే ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. ప్రధానమంత్రి సహా చెప్పారు ఈ విషయాన్ని. ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. దురదృష్టవశాత్తు మతాన్ని, ఆధ్యాత్మికతని కలిపేసి మాట్లాడేస్తున్నారు. ఆధ్యాత్మికత మతం స్థాయికి దిగజారకూడదు. అది అపూర్వమైన ఆత్మ చైతన్యం, ఆత్మజ్ఞానం, అన్నిటికీ అతీతంగా ఆలోచించే విధానం అది. అదే ఉంటే దేశం ఎలా ఉంటుంది? అసలు మనిషి ఎలా ఉంటాడు ముందు? అంటే మతం మత్తుమందని మార్క్స్ అన్నాడు అంటే అది ఎందుకు అన్నాడో, ఏ సందర్భంలో అన్నాడో, ఏ మేరకు అన్నాడో అది మానేసేసి ఇంకా అదో పెద్ద ప్రధానమైన నినాదం కింద ఏదో అహం బ్రహ్మాస్మి తత్వమసి అన్న మహావాక్యంలాగా ప్రచారం చేసేసి చివరికి మార్క్సిజాన్ని మతం చేశారు. మార్క్సిజం అదొక మతం, అందులో దేవుడు మార్క్సు, తర్వాత పరివార దేవతలు ఏంగిల్సు, లెనిన్ వగేరా, ఇంకా దానికి ఒక పుస్తకం క్యాపిటల్, దానికి పూజారులు, ఇంకో ప్రచారకర్తలు అందరూ, దానికి పుణ్యక్షేత్రాలు, రష్యాలో ఉండే ప్రధాన ప్రాంతాలు. అందుకే మన కమ్యూనిస్టు నాయకుల మీద ఒక విమర్శ ఉంది. వీళ్ళకి తలనొప్పి వస్తే రష్యాలో వైద్యం చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. మేము ఈ దేశంలో నమ్మమండి. ఇక విదేశీ సిద్ధాంతాలు, విదేశీ మతాలు ఈ దేశంలో ప్రచారం అవుతే సహజంగా ఇక్కడ పుట్టిన హిందువు అనేవాడు, సనాతన ధర్మ అనుయాయి ఎందుకు భయపడతాడు అంటే వీళ్ళ మనస్సులు విదేశాల్లో ఉండిపోతాయి కదా. రేపు పొద్దున్న ఏదైనా యుద్ధం వస్తే వీళ్ళు వాళ్ళని సమర్థిస్తారు కానీ మన సమర్థించరు కదా. ఇవాళ కూడా కొంతమందితో పడుతున్నామండి ఆ ఇబ్బందులు. అది వాస్తవం అండి. అది మన పుణ్యక్షేత్రాలు ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నప్పుడు మన మనస్సు అక్కడే ఉంటుందండి. అక్కడ ఏదో గొప్పదనిపిస్తుందండి. అక్కడ వెంట్రుక మొక్క గురించి ఏదైనా గొడవ జరిగితే మనం ఇక్కడ ఉద్యమం చేస్తామండి.
తలకాయలు నరికేసుకుంటామండి. పోయింది ఎంత చేస్తే వెంట్రుకండి. అంత తీవ్రత ఎందుకు రావాలి? జీవితాన్ని వెంట్రుకను తీసుకునే పరిస్థితి ఏమిటి? మరి అదే దేశంలో కాశ్మీర్ మొక్కెగిరిపోతే, తీవ్రవాదం జరుగుతుంటే వాళ్ళు మాట్లాడరండి అసలు. మతమొక మత్తుమందనుచు మార్క్స్ అనినాడట, మార్క్సిజమ్మునే మతమొగ మార్చి భక్తులై మత్తు నముంగెదరంతే కాని జీవితమననేమి జీవునకు వేదనలేమి ధనేతరమ్ములో హితమహితమ్ములేవియని ఎన్నడునైన తలంచినారకో. దాన్నో మతం చేసేసి దానికో పుణ్యగ్రంథాలు పుట్టించేసేసి అందులో ఎంత చెబితే అంత ఒక అక్షరం మార్చడానికి వీల్లేదు, ఇంతకంటే ఎవరు ఏమీ చెప్పలేరు. మరి వేదాలను ఎందుకు విమర్శించడం? వేదాలు అవేగా చెప్పింది. వేదాల గురించి మాట్లాడేవాడు కూడా అదే అన్నారు, వారిని విమర్శించారు. వేదాల మీద పుస్తకాలు రాస్తున్నారు ఎప్పటికీ. మరి అదే క్యాపిటల్ మీద ఎవరైనా రాస్తే నీకేం తెలుసు అంటారు. మరి వీరికి ఏం తెలుసు వేదాల గురించి? ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది? తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు కట్టితో తలుపు చెక్కతో నేను ఒకటంట. ఇది తిమిరే వ్యవహారమా? ఇంకా వారి సిద్ధాంతాలు వారు ప్రచారం చేసుకుందుకు అక్కడ ఏమీ లేక ప్రపంచమంతా విఫలం అయిపోయింది కాబట్టి ఏం చెప్పాలో తెలియక ఇతర సిద్ధాంతాలని ఇతర మతాలని తిడుతూ కూర్చోవడం. అందుకోసమే వేదాల మీద రామాయణం మీద ఎప్పటికీ పుస్తకాలు రాస్తారు పనికిమాలిన మేళం, పని లేని వ్యక్తులు. ఎందుకని ఏదో రకంగా వార్తల్లో ఉండాలి, కనబడుతూ చెప్పుకుంటూ తిట్టుకున్నా మంచిదే అనుకుంటూ ఇదో దౌర్భాగ్యపు మనస్తత్వం. అందుకని ఇప్పుడు అవసరమే కదా పుస్తకాలు. మన సిద్ధాంతం గొప్పదనప్పుడు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు కదా, అవసరం లేదు. దీన్నే సరిగ్గా వాదంలో వితండం అంటారు. వాదం, జల్పం, వితండం అని 3 ఉంటాయి. వాదం అంటే కేవలం అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం మాట్లాడుకోవడం. మనకి ఏ పక్షపాతం ఉండదు, అసలు ఫలానా అది నిజమని అబద్ధమని ఏముండదు. ఊరికే చర్చిస్తాం, తెలుసుకోవడం. అది చాలా ఎప్పుడూ మంచిది. జల్పం అంటారు, తన పక్షాన తాను బలంగా సమర్థించుకోవడం. ఇది నెగ్గాలని ఒక అభిమానం రావడం, అక్కడ కొంత చెడింది వ్యవస్థ. ఇక వితండం అంటే తన పక్షాన్ని నెగ్గదని తెలిసి, అది ఎవడూ ఒప్పుకోవడం తెలిసి, నువ్వేమన్నా గొప్పవాడివా అని వాడిని ఎంతసేపు వాడి జీవితాన్ని విమర్శించి, వాడు రాసిన పుస్తకాన్ని విమర్శించి, అది సంబంధం లేని విషయాలని మాట్లాడటం. ఇది వితండం. ఇప్పుడు అదే జరుగుతుంది. సామ్యవాద సిద్ధాంతం ప్రపంచం అంతటా విఫలమైతే ఎందుకు విఫలమైందో ఆలోచించడం మానేసి, అందులోనే చేయాల్సిన సంస్కరణల గురించి చెప్పుకోవడం మానేసి, వేదాలను విమర్శించి, రామాయణం విమర్శించి, భారతాన్ని విమర్శించి ఎందుకు ఆ పుస్తకాలు? ఇదే వితండవాదం అంటారు దీన్ని. ఇక మనదాన్ని సమర్థించుకుందుకు మనకి ఏమీ లేవు కాబట్టి ఎదుటి వాళ్ళని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాం. పోనీ మంచిదేనండి, ఇవన్నీ తీసేస్తాం. మీరు కొత్తగా పెట్టబోయేది ఏమిటండి? ఏమీ లేదు, అరాచకవాదం తప్ప. జీవితం అననేమి జీవనకు వేదనలేమి, అసలు బ్రతికేమిటి? జీవితం అంటే ఏమిటి? ఎందుకు బతుకుతున్నాడు? ఏ మనిషి అయినా నేను ఎందుకు బతుకుతున్నాను? బతికి చివరికి సాధించాల్సింది ఏమిటి? పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు, చదువులు, ఇంతేనా? భౌతిక జీవనంలో సంతృప్తి ఉంటుందా అండి అసలు ఎవరికైనా? సాధ్యమేనా? ఎంత గొప్ప జీవితాన్ని గడిపిన వాళ్ళనైనా వృద్ధాప్యంలో మీరు పలకరించండి, ఏమిటో ఒంటరిగా ఉన్నామండి, ఏదో చేసాం కానండి, ఇప్పుడు ఏమి మా రోజులన్నీ అయిపోయినాయి. అవి ఎందుకు వచ్చింది ఈ నిరాశ? భౌతిక జీవితమే పరమావధిగా గడిపితే ఎవ్వరికైనా ఎప్పటికైనా నిరాశ తప్పదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖులైతే లోపలున్న గుండెల గనిని తవ్వడం మొదలు పెడితే అప్పుడు అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక ఆత్మ చైతన్య రత్నాలు బయటపడుతూ ఉంటే ఆ ఆనందానికి అవధులు లేవు. జీవితం యొక్క సార్థకత అప్పుడు అర్థమవుతుంది. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే జీవితమే దండగ. అందులో మానవ జీవితం పూర్తిగా దండగ. ఎందుకంటే పొందే అవకాశం మనిషికే ఉంది. 84 లక్షల జీవరాశులు. దేవతలకు కూడా ఉందని చెప్పలేము. ఎందుకంటే దేవతల్లో ఆత్మజ్ఞానం కోసం ఋషులను ఆశ్రయించిన వాళ్ళు లేరు, చాలా తక్కువ. చాలా తక్కువ. వాళ్ళు ఎంతసేపు భోగాలే. దేవభూమి, స్వర్గభూమి అని మన పురాణాల్లో చెప్పేది అది భోగభూమి తప్పితే కర్మభూమి కాదు. భూమండలమే కర్మభూమి. ఇక్కడే మనిషికి విచక్షణతో ఆలోచించే అవకాశం ఉంది. ఇంకా చిత్రం ఏంటంటే పురాణ కథల లోతుల్లో కడితే దేవతలు దేవతలుగా ఎప్పుడూ మోక్షం పొందలేదు. దేవతలు మానవులుగా పుట్టి మోక్షం పొందారు. అది విశేషం. చాలా విచిత్రమైన రహస్యం అది. దేవతలు మానవులుగా పుట్టి మోక్షం పొందారు. అంటే మోక్షం పొందడానికి దేవజన్మ కంటే కూడా మానవ జన్మే గొప్పది. నరత్వం దేవత్వం నగవన మృగత్వం పశుత్వం వశగతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేధృదయమిగ కిం తేన వపుష. మానవుడైతే, దేవుడైతే, పశువు అయితే, పక్షి అయితే, కీటకమైతే, కేసరైతే, ఏదైతే ఏమయ్యా మనస్సు నీ మీద ఉంచగలిగితే వాడుగదా జీవి అన్నారు శంకరాచార్య శివానందలహరిలో. ఆ అవకాశం మానవుడికే ఎక్కువ ఉందండి. నిజమే, ఏనుగైనా పర్వాలా, పామైనా పర్వాలా. కానీ ఏనుక్కి విషయాలు తెలుసా? సాలిపురికి విషయాలు తెలుసా? దేవతకు తెలియచుకో, చోటు పట్టించుకోడు, భోగాల్లో ఉంటాడు. దేవతకు దుఃఖం తెలియదు. ఎవడు దండయాత్ర చేసినప్పుడే దుఃఖం వాళ్ళకి. అయితే అన్ని భోగాలే. ఎందుకంటే అమృతం సేవించారు, ముసలితనం లేదు, మరణం ఇప్పట్లో రాదు. ఓ భోగాలు భోగాలు భోగాలు. ఎప్పుడు 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. అందుకే వాళ్ళ భోగాలు ఉంటే వాళ్ళకి దుఃఖాలు తెలియవండి ఎక్కువ. ఇది అసూయలు ద్వేషాలు వచ్చినప్పుడు తెలుస్తాయి. మరి అవి ఉన్నాయిగా. మానవ జన్మ అలా కాదు. క్షణం దుఃఖం, క్షణం సుఖం ఎలా ఉంటుందో తెలియదు. ఈ చీకటి వెలుగుల ఉయ్యాలలోనే, ఈ చీకటి వెలుగుల దీపావళిలోనే మానవ జన్మ సార్థకత కూడా బయటపడుతుంది. అంచేది మానవ జన్మే గొప్పది దేవజన్మ కంటే కూడా. అది తెలియజేయగలిగితే మతం మతంలా ఎందుకు ఉంటుందండి? అపూర్వ ఆధ్యాత్మిక సిద్ధాంతం అవుతుంది. మతం అనేది ఆధ్యాత్మిక చైతన్యం అవుతుంది. గుడి అనేది ఒక అభ్యాస కేంద్రం అవుతుంది. పూజారి అర్చకుడు ఒక గురువు అవుతాడు. ఆ శిలా విగ్రహం ఒక చైతన్య రాశి అవుతుంది. ఆ స్థాయికి మనం జ్ఞానబోధ ద్వారా తీసుకెళ్ళాలి జనాన్ని. కనీసం ప్రయత్నం చేయాలి. రావడం రాకపోవడం అనేక రకాల పరిస్థితులు వారికి ఉంటాయి. మన ప్రయత్నం అలా సాగాలి. మరింత మూర్ఖులను చేసే ప్రయత్నం ఒక పక్క జరుగుతోంది, మొత్తం వ్యతిరేకించే ప్రయత్నం ఇంకొక పక్క జరుగుతోంది. ఆ రెండిటికి మందే నిత్య జాగరూకత చైతన్యం. జీవితమననేమి, జీవనకు వేదనలేమి, ధనేతరమ్ములో హితం అహితమ్ములేవి. అసలు ధనం కాకుండా వేరే కొన్ని ఇష్టాలు అయిష్టాలు మంచి చెడ్డ ఉన్నాయా లేవా మానవ సంబంధాల్లో? ధనమే పరమార్థమైతే ధనం ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. అలా లేరే, వాళ్ళకే ఎక్కువ దుఃఖాలు ఉన్నాయి. అది వేదం స్పష్టంగా చెప్పింది. నకర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. నీ కర్మకాండాల వల్ల కానీ, నువ్వు చేసే రకరకాల పనుల వల్ల కానీ, కార్యక్రమాల వల్ల కానీ, స్థాపించే సంస్థల వల్ల కానీ, నీ ప్రజయ నీ సంతానం వల్ల కానీ, నా ధనేన నువ్వు సంపాదించిన కోట్ల రూపాయల వల్ల కానీ అమృతత్వమానసు నా అమృతానందాన్ని పొందలేవు. త్యాగే నేకే, వాటిని వదిలేస్తే పొందుతావు. భౌతికంగా వదిలేకల, మానసికంగా వదిలేయి. వాటి మీద తృష్ణ వద్దు. ఎవరికి ఎప్పుడు ఏది ఇచ్చేయాలో అది ఇచ్చేసేయి. తగిలించుకున్న కొద్దీ దుఃఖం ఎక్కువ, వదిలించుకుంటే సుఖం ఎక్కువ. వీలైనన్ని ఇచ్చేయడమే మనకు అక్కర్లేదు. మనకు అక్కర్లేదు. ఊరికే ఎందుకు ఇంట్లో అడ్డం? ఇచ్చిన పుణ్యం వస్తుంది, వాళ్ళు సంతోషిస్తారు. మళ్ళీ ఏం ఆశించకూడదు. ఇచ్చేసాం, అంతే అయిపోయింది. ఇచ్చేసాం, మర్చిపోయాను. మనకు అవసరమైన ఉన్నాయో లేదా అంతవరకు అట్టిపెట్టేది మనమే చెప్పొచ్చుకు బయలుదేరితే అలా. కానీ 10 ఏళ్ల తర్వాత ఎప్పుడో అవసరం వస్తుందని ఆలోచించకూడదు. ఇంకా అలా పెరిగితే ఇంక ఈ 10 ఏళ్లకి ఎన్ని బీరువాలు సరిపో, ఎన్ని ఇళ్ళు సరిపో. 10 నిమిషాల్లో అవసరమైనది పర్వాలేకపోయినా 10 రోజుల తర్వాత అవసరమైన పర్వాలి. 10 ఏళ్ల తర్వాత అవసరం గురించి ఇప్పుడు ఆలోచించకూడదు. అప్పటికి మనం ఉండవు. ఈలోపు ఇచ్చేస్తే ఈ 10 ఏళ్లలోనే ఎంతోమందికి ఉపయోగపడతాయి. అప్పుడు సుఖంగా ఉంటాం. తగిలించుకోవడం అంత తంటా లేదు, వదిలించుకోవడం అంత భాగ్యం లేదు. అదే ఎప్పుడైనా గ్రహించాలి. వైదిక ధర్మం సరిగ్గా అదే చెబుతుందండి. సామ్యవాదంలో ఎప్పుడు ఆలోచించలేదు ఆ విషయాలు, కానీ వైదిక ధర్మం అదే చెబుతుంది. వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యం ఇదే గదా కవి, వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యం ఇదే గదా కవి, కాదనలేదు మానవుని కాంక్షలనెన్నడు, కాదనలేదు మానవుని కాంక్షలనెన్నడు, ధర్మ మార్గ సంపాదితమర్థము నియమబద్ధము కామము తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుతము మోక్షము పొందుటొప్పగున్. వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యం ఇదే గదా కవి, కాదనలేదు మానవుని కాంక్షలనెన్నడు, ధర్మ మార్గ సంపాదితమర్థమున్ నియమబద్ధము కామము తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుటొప్పగున్. వైదిక ధర్మంలో ఉండే విశిష్టత ఇది. బ్రహ్మరహస్యం అంటారు. కాదనలేదు మానవుని కాంక్షలని అన్నాడు. మనిషికి సహజంగా ఏ కోరికలు ఉంటాయో లైంగిక వాంఛలు సహా వాటిని వైదిక ధర్మం ఎప్పుడూ కాదనలేదు. కామవాంఛని 4 చతుర్విధ పురుషార్థాలలో ఒకటిగా పేర్కొని కామరాజ కళాబీజంగా అమ్మవారిని ఆరాధించినటువంటి జాతిది. అమ్మవారిని ఆరాధించినటువంటి జాతిది కామరాజ. ఆ మాట చాలా గొప్పదండి. ఎందుకంటే అది సాంకేతికం. లలితా సహస్రంలో కామ అనే శబ్దంతో మొదలయ్యే నామాలు 16 ఉంటాయి, చూసుకోండి. కామ్య అలాంటివి అన్నమాట. కామకేళీ తరంగిత అలాంటివి
కామ అనే శబ్దంతో మొదలయ్యి 16 ఉంటాయి. ఆ విషయాన్ని మొదట్లోనే చెబుతారు. కామరాజ విద్ధాంగీం అంటారు. త్రిపురాం అని మొదలవుతుంది చిత్రంగా. అది కామరాజ అంటే ఏదో మరొకేదో కామానికి రాజు మన మధుడు, అది మామూలుగా పైకి కనిపించే అర్థం. అది రాజ అంటే రాజులు. పురాణాల ప్రకారం షోడశ మహారాజులు ఉన్నారు. అంచేత రాజశబ్దం 16కి సంకేతం. ఎక్కడైనా రాజశబ్దం వచ్చిందా అది 16 అనే అంకెను బోధిస్తుంది కొన్ని చోట్ల. రాజా అనగానే రాజు అని అర్థం చెప్పకూడదు. ఈ మంత్రశాస్త్ర గ్రంథాలు అలాగే ఉండే. లలితా సహస్రం మంత్రశాస్త్రం కదా. కామరాజ అంటే రాజా అంటే 16 కాబట్టి కామశబ్దంతో మొదలయ్యే నామాలు లలితా సహస్రం మొత్తం మీద 16 ఉంటాయి. లెక్కది. త్రిపుర త్రి అనే అక్షరంతో మొదలయ్యే నామాలు సరిగ్గా 21 ఉంటాయి. ఎందుకంటే త్రిపుర అంటే 3 పురాలు అనుకుంటాం మనం. అది పైకి అలాగే ఉంటుంది. రా అనేది 2 అంకె సంకేతం. ఎందుకంటే యారాలావా యాద్యష్టాంగ అంటారు దాన్ని. యాద్యష్టకం అంటారు. యకారంతో మొదలుగా 8 అక్షరాలు ఒక గుంపు. కకారంతో మొదలుగా 9 కాది నవకం అంటారు. టాది నవకం. టకారంతో మొదలుగా 9 టాది నవకం అంటారు. పాది పంచకం. పకారంతో మొదలయ్యే 5 సరిగ్గా పభమ. యాద్యష్టకం యారాలావా శేష సాహ అక్కడికి యాద్యష్టకం. ఆ యాద్యష్టకంలో రా 2వది. త్రిపుర అన్నదాంట్లో 2 వేయండి. పకారం పాది పంచకంలో 1 అంచేది 1 వేయండి. అంకానాం వామతో గతికి అంకెలు ఎప్పుడు ఈ ఎడం వైపుకి వెళ్ళేలా లెక్క పెట్టాలి. అంటే త్రిపుర అన్న దాంట్లో రా మీద 2 వేశాం, పూ అనే దాని మీద 1 వేశాం. ఇటు నుంచి లెక్క పెడితే 21 అయింది. త్రి అనే శబ్దంతో మొదలయ్యేటువంటి నామాలు లలితా సహస్రంలో 21 ఉంటాయి. త్రయంబిక, త్రిగుణాత్మిక, త్రికోణగా ఈ త్రితో మొదలయ్యే నామాలు ఖచ్చితంగా 21 ఉంటాయి లెక్కలి. ఇతర సహస్రనామాలకి లలితా సహస్రానికి తేడా ఇది. పక్కా బిగింపండి. ఏ అక్షరంతో మొదలయ్యే నామాలు ఎన్ని ఉంటాయి, ఏ లెక్క ప్రణాళిక. సరిగ్గా మొత్తం లలితా సహస్రం అంతా సంస్కృతంలో ఉండే 50 అక్షరాలలో అలా కూడా కలిపినా వచ్చేటువంటి 51 అక్షరాలలో మొత్తం 32 అక్షరాలతోనే ఉంటాయి. 19 అక్షరాలు అందులో ఉండవు. మొదలయ్యే అక్షరం ఏ నామం ఏ అక్షరంతో మొదలైంది నా మొదలైన అక్షరాలన్నీ వరుసగా రాస్తే అన్నీ కలిపితే 32 అక్షరాలే ఉంటాయి. ఏకాంతం అంటారు. నాకు అందులో గిడితే ఒళ్ళు తెలియదు అమ్మవారి దయ వల్ల. ఏకాంతం అంటే మనం ఏదో ఏకాంతంగా ఉంటుంది అమ్మవారని చెప్పుకోవడం లేదు. ఏకాంతం తాం అనే అక్షరంతో మొదలయ్యే నామం ఒక్కటే ఉంది. రెండోది మీరు పెట్టేయకండి సంధి పరిచ్ఛేదాలు చేత కాకపోవడం వల్ల. పొరపాట్లు తప్పుడు సంధులు చేసేస్తారేమో అని అంత జాగ్రత్త తీసుకున్నాడు వ్యాస మహర్షి. ఏకాం తాం తాంతో మొదలయ్యేది ఒకటే ఉంటుంది. తాంబూల పూరితముఖి దాడిమీ కుసుమ ప్రభ. దాడిమీ కుసుమ ప్రభ వేరే నామం కాబట్టి తాంబూల పూరితముఖి ఏకాం తాం తాం అనేది ఒకటే ఉంటుంది. ఖా ఒకటే ఉంటుంది ఖచ్చితంగా. ఖట్వాంగాది ప్రకరణ ఖాతో మొదలయ్యే ఇంకో నామం లేదు. ఇతర సహస్రనామాల కంటే లలితా సహస్రం అంత విశిష్టమైనది, అంత భిన్నమైనది. భయపడద్దు. తల్లి ప్రేమ, హాయిగా చదువుకోండి. ఈ భావంతో ఏదో ఉంది ఇందులో అనుకుని చదవండి చాలు. అయిపోయాక నా మాట విని పారాయణతో ముగించకుండా రోజుకి 10 నామాలు అర్థం తెలుసుకోవాలి నియమం పెట్టుకుని ఇంకో పావు గంట పడుతుంది. ఇంత కేటాయించిన వాళ్ళం అది చేయలేమా? ఒక పావు గంట. ప్రత్యేకించి తల్లులందరినీ కోరుతున్నాను నేను, మహిళల్ని. వారు ఎక్కువ శ్రద్ధాభక్తులతో పారాయణ చేస్తారు, చెయ్యాలి. చేశాక ఒక పావు గంట కేటాయించి ఒక 10 నామాలు అర్థం తెలుసుకుంటే 100 రోజుల్లో అర్థాలు తెలిసే. ఇంకోసారి చదివితే అర్థంతో సహా అలాగా అందరూ భాస్కర్ రాయల యొక్క పుత్రికలు అవుతారమ్మా. అందరూ లలితా స్వరూపాలు అవుతారు. అందరూ సింహభట్ట రామ్మూర్తి గారి పుత్రికలు అవుతారు. అందరూ ఆ వ్యాఖ్యాతలందరికీ ఆ మునిసంతతి అవుతామమ్మా. మనం ఎందుకు అవకాశం పోగొట్టుకోవాలి? ఒట్టినే పారాయణ చేసి అలా వదిలేయడం ఏమిటి? కొన్నింటికేమో ఫలితాలు ఆశించడం, కొన్నింటికేమో భయపడడం. ఆత్మీయంగా అమ్మవారి దగ్గర కూర్చొని చదవలేమా? అమ్మా నీ గురించి చదవడమే నా అదృష్టం అమ్మా, నాకేం వద్దు తల్లి, దీనివల్ల నేను ఇక్కడ కూర్చోగలిగాను, దివ్యమంగళ స్వరూపాన్ని చూడగలుగుతున్నాను అని చదవలేమా? ఆ ఆత్మీయత సరిపోదా? ఇంకా కోరికలు కావాలా? ఈ కోరికలకు అంతుందా? అందుకే భౌతిక జీవితం సంతృప్తినివ్వదు. ఎంత బతికినా సరే, మహారాజుకైనా సరే, మట్టి పిసుక్కునేవాడికైనా సరే ఎవరికీ సంతృప్తినివ్వదు. ఎవడు బాధలు వాడుకున్నాయి. కానీ అలా ఇవ్వదని తెలుసుండబట్టే కాదనలేదు మానవుని కాంక్షలని అన్నాడు. వద్దు, వాడు కోరికల్లో ఉన్నవాడిని మీరు బెదిరించకండి. ఆ కోరికలు తీరనివ్వండి, ధర్మంగా తీర్చుకోమని చెప్పండి. ధర్మ మార్గ సంపాదితం అర్థము, ధర్మంగా అర్థాన్ని సంపాదించండి. నియమబద్ధము కామము, కోరికలను తీర్చుకోండి కానీ నియమబద్ధంగా తీర్చుకోండి. కామవాంఛ భార్యతోనే భర్తతోనే, అది కూడా నియమిత సమయాల్లోనే. కనీసం నిషేధ సమయాల్లో
కలవకుండా చాలండి. నిషేధ సమయాలు ఏం అంత తీవ్రంగా ఏం లేవండి. అన్ని రకాల సుఖాలు పొందొచ్చు. ఆ మాత్రం నియమాలు పాటించలేమా? అప్పుడు కక్కుర్తి పడాలా? ఇక పశువులకి మనకి తేడా ఏముంది? ఏమిటవుతుంది? ఇదో గుడ్డి నమ్మకం, అక్కడ గుడ్డి నమ్మకాల వ్యాఖ్యానం. అది ఇంద్రియ నిగ్రహం కోసం చెప్పిన మాట. అంతే లేక మనం కాంక్షలు అన్నాడు. ధర్మ మార్గ సంపాదితమర్థము నియమబద్ధము కామం తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుటొప్పకం. చివరికి ఆ కామం నుంచి విరక్తి పొందాలి. లైంగిక వాంఛ కాదు, అన్ని కోరికల నుంచి. ఏమి కారు ఉంటే కారు ఎక్కాం, ఇల్లు అంటే 2 ఇళ్ళు కొనుక్కున్నాం, సోఫాలంటే సోఫాలు ఉన్నాయి, బంగారం ఒంటి నిండా పెట్టుకున్నాం, ఇంకెంత ఇది అని సంతృప్తికి రావాలి. అప్పుడు వేద తదంతము, వేదము వేదము, వేదాంతం తదంతం అంటే వేదాంతం. వేదాంత మార్గంలో వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఏదిరా నీ మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి. ఆ గిరిధారి స్మరణలో 23:30 గంటలు గడపండమ్మా. ఆయన దయ వల్ల తెలుగు భాషతో సహా మళ్ళీ కలుద్దాం.